హలో, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనము బడ్జెట్ 2022 ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 గురించి బ్రాడ్గా డిస్కస్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ ఓవరాల్గా బడ్జెట్ యొక్క ఇంట్రడక్షన్ చూస్తే ఏదైతే ఇండియా 2022-23 ఈ ఫైనాన్షియల్ ఇయర్ 22కి ఇండియా 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ 25 yearsలో ఇండియా 100 yearsకి ఏదైతే అచీవ్ చేయాలనుకుంటుందో దానికి ఈ 25 years ఒక అమృత్ కాల్ టైప్ అని చెప్పి డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ 2022-23 అనేది ఈ అమృత్ కాల్ టైంకి ఒక బ్లూ ప్రింట్ అని చెప్పి ఫైనాన్షియల్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ థింగ్స్ చూస్తే షార్ప్ ఇంక్రీజ్ బడ్జెట్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే బడ్జెట్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో షార్ప్ ఇంక్రీజ్ జరిగింది. దాంతోపాటు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ 2 areasలో సడన్ ఇంక్రీజ్ భారీ ఇంక్రీజ్ అనేది జరిగింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత టోటల్ బడ్జెట్ అనేది ఓవరాల్ 4 pillars పైన మేకప్ చేయబడింది. ఫస్ట్ వచ్చేసి పిఎం గతిశక్తి, సెకండ్ వచ్చేసి ఇంక్లూజివ్ డెవలప్మెంట్, థర్డ్ వచ్చేసి ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ సన్ రైజ్ ఆపర్చునిటీస్, ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ క్లైమేట్ యాక్షన్. And fourth pillar is the financing of investments. We will look at one by one pillar. దీనికి సంబంధించిన పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడతాను, అక్కడ కావాల్సింటే పీడిఎఫ్ కావాల్సింటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ పిల్లర్ మనం చూసుకున్నట్టయితే పిఎం గతిశక్తి. పిఎం గతిశక్తి అనేది ఒక స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అయితే జరుగుతుంది మొత్తం కంట్రీలో. ఈ పిఎం గతిశక్తి అప్రోచ్ వచ్చేసి 7 engines ద్వారా జరుగుతుంది అనమాట. ఈ 7 engines ఏవేవంటే దీన్ని ముందుకు తీసిపోయేకి రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, వాటర్ వేస్, మాస్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 4 engines ద్వారా అప్రోచ్మెంట్ అనేది జరుగుతుంది. వీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కంట్రీలో జరగడం అనేది దీని యొక్క మెయిన్ అప్రోచ్ అనమాట. దీంతో పాటు ఇవన్నీ దేని ద్వారా సపోర్ట్ చేయబడతాయంటే బై ద కాంప్లిమెంటరీ రోల్స్ ఆఫ్. దీంతో పాటు ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఐటీ కమ్యూనికేషన్, బల్క్ వాటర్ అండ్ సివరేజ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఐటీ కమ్యూనికేషన్, బల్క్ వాటర్ అండ్ సివరేజ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటి సహాయంతో ఇవి కాంప్లిమెంటరీగా డెవలప్ జరగడం అనేది జరుగుతుంది. దీంతో పాటు ఇట్ ఈస్ పవర్డ్ బై క్లీన్ ఎనర్జీ అండ్ సబ్కా ప్రయాస్. దట్ మీన్స్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేస్తారో మేజర్గా ఈ ఎనర్జీ అవసరమైనది సంథింగ్ ఫర్ ద కోల్ పర్పస్ కానీ వీటిని డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి క్లీన్ ఎనర్జీ యూజ్ చేసి డెవలప్ చేస్తున్నాం అంటున్నాం. దట్ మీన్స్ బై రెన్యూవబుల్ ఎనర్జీ. మేబీ ఇట్ విల్ బి హైడ్రో థర్మల్ ఎనర్జీ ఆర్ ఇట్ విల్ బి సమ్ కాల్డ్ సోలార్ ఎనర్జీ. అపార్ట్ ఫ్రమ్ ద కోల్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా క్లీన్ ఎనర్జీతో, దాంతోపాటు సబ్కా ప్రయాస్ అందరి యొక్క సహకారంతో, దట్ మీన్స్ సెంటర్, స్టేట్, ప్రైవేట్ 3 యొక్క సహకారంతో ముందుకెళ్తుంది అనమాట. నెక్స్ట్ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. ఇది యాక్చువల్ స్కీమ్. ఈ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ దేని గురించి మాట్లాడుతుందంటే ఈ 7 engines ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, సీమ్లెస్ మల్టీ మోడల్ కనెక్టివిటీ అండ్ లాజిక్ ఎఫిషియన్సీస్, ఈ 3 ఎయిమ్స్తో, ఆబ్జెక్టివ్స్తో ఈ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ అనేది నేషనల్ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది ఒక సైడ్ ఎకనామికల్ గా ట్రాన్స్ఫర్మేషన్, ఇంకో సైడ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఇంకో సైడ్ లాజిస్టిక్ ఎఫిషియన్సీ. ఈ 3 కరెక్ట్గా ఉన్నట్టు ఆటోమేటిక్ గా ఎకానమీ అనేది
ముందుకు వెళ్తుందన్నమాట. ఇంకా చూసుకున్నట్టయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చూస్తే మనము స్టేటు, సెంటరు 2 కలిపి ఈ గతిశక్తి మాస్టర్ ప్లాన్‌లో ఇన్వాల్వ్ అవుతాయి. అలైన్డ్ విత్ ద నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ ఏదైతే లాస్ట్ ఇయర్ బడ్జెట్‌లో ప్రపోజ్ చేశారో నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ దాని అలైన్‌మెంట్‌లోనే ఈ పీఎం గతిశక్తి అనేది ప్రపోజ్ చేయడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ థింగ్ చూసినట్టయితే ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మేజర్‌గా ఫోకస్ చేయబడింది అని మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్ వచ్చేసి రోడ్ ట్రాన్స్‌పోర్ట్. ఈ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌లో పీఎం గతిశక్తి ప్రాజెక్ట్ కింద ఎక్స్‌ప్రెస్ హైవేస్ విల్ బి ఫార్ములేటెడ్ హియర్. దట్ మీన్స్ పీఎం గతిశక్తి ప్రాజెక్ట్ ఫర్ ఎక్స్‌ప్రెస్ వేస్ అనే ఒక స్కీము ఇక్కడ ఫార్ములేట్ చేయబడుతుంది 2022-23కి. నేషనల్ హైవేస్ నెట్వర్క్ అనేది ప్రస్తుతం ఉన్న దాని నుంచి 25,000 కిలోమీటర్స్ వరకు ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సంబంధించి బడ్జెట్‌లో అప్డేట్. ఒకటి వచ్చేసి పీఎం గతిశక్తి ప్రాజెక్ట్ ఫర్ ద ఎక్స్‌ప్రెస్ వేస్ అనేది ఒక ఫార్ములేట్ జరుగుతుంది. ఇంకోటి ఈ టోటల్ నేషనల్ హైవేస్ నెట్వర్క్ 25,000 కిలోమీటర్స్ వరకు ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మల్టీ మోడల్ మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ పీపుల్. ఇది ఎలా లింక్ చేయబడుతుందంటే యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ ఫర్ ఏపీఐ, దట్ ఈస్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని గూడ్స్ లేదా పీపుల్ కానీ లేదా ఏదైనా మూవ్‌మెంట్ ఎఫిషియంట్‌గా జరుగుతుందన్నమాట. ఎఫిషియంట్ మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ త్రూ డిఫరెంట్ మోడ్స్, ఒకే మోడ్ కాదు. డిఫరెంట్ లాజిస్టిక్స్, ఐ మీన్ డిఫరెంట్ ఎయిర్‌వేస్, వాటర్ వేస్ ఇలా యూజ్ చేసుకొని మల్టీ మోడల్ కనెక్టివిటీ అనేది ముందుకెళ్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని ద్వారా ఏం జరుగుతుందంటే లాజిస్టిక్ కాస్ట్, టైమ్ తగ్గుతుంది మూవ్‌మెంట్‌లో. తర్వాత ఎలిమినేటింగ్ ద టెడియస్ డాక్యుమెంటేషన్. ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ద్వారా డిఫరెంట్ లాంగ్ డాక్యుమెంటేషన్ అనేది అవసరం లేకుండా చేస్తుంది. అసిస్ట్ జస్ట్ ఇన్ టైమ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. జస్ట్ ఇన్ టైమ్ మేనేజ్మెంట్ ఇన్వెంటరీ సిస్టమ్ ద్వారా ఈ బర్డెన్ అనేది తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ థింగ్ చూస్తే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అన్నమాట. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్. ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అనేటివి టోటల్ గా 35 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అనేటివి ప్రపోజ్ చేయడం జరిగింది. దీంట్లో 4 పార్క్స్ డిఫరెంట్ లొకేషన్స్ లో 4 లొకేషన్స్ లో సెటప్ చేయడానికి 2022-23లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా చేస్తామని ఫైనాన్స్ మినిస్టర్ ప్రపోజ్ చేయడం జరిగింది. దట్ మీన్స్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ టోటల్ ప్రపోజ్ చేసిన 35, దాంట్లో 4 వచ్చేసి ఈ ఇయర్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రైల్వేస్ చూసుకున్నట్టయితే న్యూ ప్రోడక్ట్స్ అనేటివి రైల్వేస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. జనరల్ గా లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కిసాన్ రైలు, ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్. జనరల్ గా ఇవి స్మాల్ ఫార్మర్స్ కి, తర్వాత స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి, వీటికి సీమ్లెస్ మూవ్మెంట్ జరగడానికి అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ ఇట్ లీడ్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద పోస్టల్ అండ్ ద రైల్వే నెట్వర్క్స్. పోస్టల్ అండ్ ద రైల్వే నెట్వర్క్స్. ఈ ఇంటిగ్రేషన్ ద్వారా పోస్టల్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్ రెండు ఇంటిగ్రేషన్ జరగడం ద్వారా సీమ్లెస్ పార్సల్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పి ఈ ఇంటిగ్రేషన్ అనేది చేయడానికి ప్రపోజ్ చేసింది అనమాట గవర్నమెంట్. పోస్టల్, రైల్వే బోత్ నెట్వర్క్స్. పోస్టల్ వచ్చేసి పార్సల్ సంబంధించి, రైల్వేస్ వచ్చేసి ఫాస్ట్ మూవ్మెంట్ కోసం. ఈ రెండు కలిస్తే పార్సల్ మూవ్మెంట్స్ అనేటివి సీమ్లెస్ గా జరుగుతాయని ఈ ప్రపోజల్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది టు హెల్ప్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సప్లై చైన్స్. లోకల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సప్లై చైన్స్ ని డెవలప్ చేయడానికి వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అనే ప్రాజెక్ట్ ని తీసుకొచ్చింది. దీంతో పాటు మాస్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్, దీంట్లో ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రపోజ్ చేయడం జరిగిందని
చూస్తే మనము ఇది మేజర్‌గా దేనిపైన ఫోకస్ చేస్తుందంటే బిల్డింగ్ మెట్రో సిస్టమ్ రైల్వేస్ ఆన్ ప్రియారిటీ. అర్బన్ ఏరియాస్‌లో మెట్రో సిస్టమ్స్, రైల్వేస్ డిజైన్ చేయడము దీని యొక్క మేజర్ ప్రియారిటీ. డిజైన్ అండ్ రీఓరియంటెడ్ స్టాండర్డైజ్ ఫర్ ద ఇండియన్ కండిషన్స్ అండ్ నీడ్స్. ఈ మెట్రో సిస్టమ్స్, రైల్వేస్ ఇండియన్ కండిషన్స్‌ని, ఇండియన్ నీడ్స్‌ని బేస్ చేసుకొని రీఓరియంట్ చేయబడుతుందన్నమాట. దీని యొక్క డిజైనింగ్ మొత్తం అంతా. దీంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ యొక్క కాన్సెప్ట్‌తో 2000 కిలోమీటర్స్ ఆఫ్ నెట్వర్క్ అనేది కవచ్ అనే ఒక ఇండిజినస్ టెక్నాలజీ కింద బ్రాట్ చేయబడుతుంది. దట్ మీన్స్ 200 కిలోమీటర్స్ నెట్వర్క్ ఆఫ్ రైల్వేస్ విల్ బి బ్రాట్ అండర్ కవచ్. ఈ కవచ్ అంటే ఏంటంటే వరల్డ్ క్లాస్ ఇండిజినియస్ టెక్నాలజీ ఫర్ సేఫ్టీ అండ్ కెపాసిటీ అగ్మెంటేషన్. ఈ ట్రైన్స్ లో కానీ, ఈ నెట్వర్క్ సిస్టమ్ లో కానీ వరల్డ్ క్లాస్ ఇండిజినియస్ టెక్నాలజీ, సేఫ్టీ, దాని యొక్క కెపాసిటీ అగ్మెంటేషన్ కోసము ప్రపోజ్ చేసిన ఒక టెక్నాలజీ ఈ కవచ్ అనమాట. 2022-23లో ఈ 2000 కిలోమీటర్స్ ఆఫ్ నెట్వర్క్ అనేది ఈ కవచ్ టెక్నాలజీ కింద బ్రాడ్ చేయబడుతుంది. దీంతో పాటు 400 న్యూ వందే భారత్ ట్రైన్స్ అనేటివి ప్రపోజ్ చేశారు, కన్స్ట్రక్ట్ చేస్తామని. ఈ ట్రైన్స్ అనేటివి బెటర్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ప్యాసింజర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ 3 years లో ఈ 400 ట్రైన్స్ బిల్డ్ చేయబడతాయి అని చెప్పి ప్రపోజ్ చేసింది. దీంతో పాటు 100 PM గతిశక్తి కార్గో టెర్మినల్స్ ఫర్ ద మల్టీ మోడల్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ విల్ బి సెటప్ ఇన్ నెక్స్ట్ 3 years. 100 PM గతిశక్తి కార్గో టెర్మినల్స్ 100 అనేటివి మల్టీ మోడల్ లాజిస్టిక్ ఫెసిలిటీస్ కోసము సెటప్ చేయబడుతుంది నెక్స్ట్ 3 years లో. 400 వందే భారత్ ఎక్స్ప్రెస్ తో పాటు 100 కార్గో టెర్మినల్స్ అనేటివి డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటు పర్వతమాల ప్రాజెక్ట్. ఈ పర్వతమాల ప్రాజెక్ట్ కింద నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ద సో కాల్డ్ ట్రాన్స్లేషన్ దట్స్ ఆల్. ది పర్వతమాల అనేది నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎకలాజికలీ సస్టైనబుల్ అండ్ ఆల్టర్నేటివ్ టు ద కన్వెన్షనరీ ఘాట్ రోడ్స్. జనరల్ గా కన్వెన్షనల్ గా ఉండే ఘాట్ రోడ్స్ రీప్లేస్ చేస్తూ ఎకనామికల్ గా సస్టైనబుల్ గా ఉండేట్లుగా ఒక రోప్ వేస్ ను డెవలప్ చేస్తుంది పర్వతమాల ప్రాజెక్ట్ కింద. ఇది వచ్చేసి టూరిజం ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 8 రోప్ వేస్ 60 కిలోమీటర్స్ నెట్వర్క్ తో బిల్డ్ చేయబడతాయని చెప్పి ప్రపోజ్ చేశారనమాట. 8 రోప్ వేస్ ఈ ఇయర్ లో. ఈ రోప్ వేస్ 60 కిలోమీటర్స్ ఆఫ్ నెట్వర్క్ ని కవర్ చేస్తాయని చెప్పి చెప్తుంది. దీంతో పాటు కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్స్ స్కిల్ అప్గ్రేడేషన్ యూజ్ చేసి డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీస్ వీటన్నిటి హెల్ప్ తో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే మొత్తం అన్ని బిల్డ్ చేస్తున్నాయి వీటి యొక్క కెపాసిటీ బిల్డింగ్ అనేది పెంచడానికి ఇలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ అప్ ఇన్ రన్ అప్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి ప్రోగ్రామ్. దిస్ ఈస్ స్మాల్ థింగ్, దట్స్ ఆల్. నెక్స్ట్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ కిందకి వస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి అగ్రికల్చర్. అగ్రికల్చర్లో ఏమేమి మేజర్ డెవలప్మెంట్స్ అనేటివి బడ్జెట్లో ప్రపోజ్ చేయడం జరిగిందంటే V2 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 163 lakh ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారు. దీని ద్వారా 2.37 lakh crore బడ్జెట్ అనేది డైరెక్ట్ గా పేమెంట్ అనేది MSP ద్వారా ఫార్మర్ అకౌంట్స్ లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగిందనమాట. 163 lakh ఫార్మర్స్ దీని ద్వారా బెనిఫిట్ అయ్యారు. జస్ట్ ఒక ఐడియా పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్స్ లో రాయాలనుకుంటే దీనికి ఒక పాయింట్ లాగా యాడ్ చేయొచ్చు. ఎంత MSP పైన, మినిమం సపోర్ట్ ప్రైస్ పైన ఎంత స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్ అనేది ఒక జస్ట్ ఐడియా. 2.3 lakh crores అని. అలా ఫోకస్ ఆన్ కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్. కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్ మీద ఫోకస్ ఉండేట్లుగా ప్రపోజ్ చేసింది. ఎస్పెషల్లీ
రివర్ గంగా ఏరియా దగ్గర 5 కిలోమీటర్స్ వైడ్ కారిడార్ ఫస్ట్ స్టేజ్ లో ఈ న్యాచురల్ ఫార్మింగ్, కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్ అనేది రివర్ గంగా రివర్ బ్యాంక్ నుంచి 5 కిలోమీటర్స్ వైడ్ కారిడార్ లో ఇది డెవలప్ జరుగుతుందని చెప్పి ప్రపోజ్ చేశారు. ఇయర్ 2023 అనౌన్స్డ్ యాజ్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. 2023ని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ప్రపోజ్ చేశారు. దీంతో పాటు it will support post harvest value addition and enhancing the domestic consumption apart from its branding the millet products apart from the national and international levels. A rationalized scheme to increase domestic production of oil seeds. ఆయిల్ సీడ్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది పెంచడానికి ఒక రేషనలైజ్డ్ స్కీమ్ అనేది తీసుకొస్తామంటున్నారు. దీని ద్వారా ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ పైన డిపెండెన్సీ అనేది తగ్గుతుందని చెప్తున్నారు. ఫర్ డెలివరీ ఆఫ్ డిజిటల్ హైటెక్ సర్వీసెస్ ఆఫ్ ఫార్మర్స్, పబ్లిక్ సెక్టార్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఈ డిజిటల్ అండ్ హై టెక్నాలజీ సర్వీసెస్ ఫార్మర్స్ కి అందించడం కోసము పబ్లిక్ సెక్టార్, దీంతో పాటు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ అగ్రికల్చర్ టెక్నాలజీ ప్లేయర్స్, స్టేట్ హోల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ వాల్యూ చైన్ ఇన్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. జనరలీ ఈ డ్రోన్స్ కానీ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫార్మర్స్ కి డెవలప్ చేయడానికి. యూజ్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ ఫర్ ద క్రాప్ అసెస్మెంట్ ఆర్ డిజిటలైజేషన్ ఆఫ్ ద ల్యాండ్ రికార్డ్స్ ఆర్ స్ప్రేయింగ్ ఆఫ్ ద ఇన్సెక్టిసైడ్స్ అండ్ న్యూట్రియంట్స్, వీటన్నిటికీ కిసాన్ డ్రోన్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ కిసాన్ డ్రోన్స్ డెవలప్ చేస్తామని కూడా గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. దీంతో పాటు ఈ న్యాచురల్ జీరో బడ్జెట్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంప్లిమెంటేషన్ పద్ధతిలో ఒక న్యూ ప్రపోజల్, న్యూ సిలబస్ అనేది ఇంట్రడక్షన్ చేస్తామని చెప్పి అగ్రికల్చర్ యూనివర్సిటీస్ లో ఈ ఫార్మింగ్స్ పైన ప్రపోజ్ చేయడం జరిగింది. ఫండ్ ఆఫ్ బ్లెండెడ్ క్యాపిటల్ రేజ్డ్ త్రూ కో ఇన్వెస్ట్మెంట్ మోడల్ ఫెసిలిటేటింగ్ త్రూ ద నాబార్డ్. ఏం లేదు, బ్లెండెడ్ క్యాపిటల్ అంటే ఏమంటే ఇక్కడ ఏదైతే మేజర్గా ఒకటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఇంకోటి కోఆపరేషన్ ఇన్స్టిట్యూషన్. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది మేజర్ ఫండ్ అనేది సప్లై చేస్తుంది. ఏదైతే కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్ ఉందో అది మేజర్గా సొసైటీలో నెట్వర్క్ అనేది దానికి ఉంటుంది అనమాట. ఇలా నెట్వర్క్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు కలిపి ఈ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీన్నే కో లెండింగ్ మోడల్, కో ఇన్వెస్ట్మెంట్ మోడల్ అంటారు. దీని ద్వారా వచ్చేసి ఈ బ్లెండింగ్ క్యాపిటల్ ద్వారా డిఫరెంట్ రిమోట్ ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి లేదా ఫార్మర్స్ కు స్పెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. జనరల్ గా ఇక్కడ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి బ్యాంక్స్, ఈ కోఆపరేషన్ ఇన్స్టిట్యూషన్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అన్నమాట. మేజర్ ఫైనాన్సింగ్ అనేది బ్యాంక్స్ ద్వారా జరుగుతుంది. ఇవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అనేటివి నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి. ఇట్ విల్ బి ఫెసిలిటేటెడ్ త్రూ ద నాబార్డ్. ఈ కో ఇన్వెస్ట్మెంట్ అనే మోడల్ అనేది నాబార్డ్ ద్వారా ఫెసిలిటేట్ చేయబడతారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కెన్ బెట్వా రివర్ లింక్ ప్రాజెక్ట్ విత్ అ కాస్ట్ ఆఫ్ 44,605 crores. ఇట్ విల్ సపోర్ట్ ఇరిగేషన్ టు ద 9 lakh hectares. ఒక 9 lakh hectares కి ఇరిగేషన్ సపోర్ట్ చేసే విధంగా 44,605 కోట్ల ఖర్చుతో ఈ కెన్ బెట్వా రివర్ లింక్ ప్రాజెక్ట్ అనేది ఈ ఇయర్ లో కంప్లీట్ చేస్తాం అన్నట్టు ప్రపోజ్ చేసింది అనమాట. డ్రాఫ్ట్ ఆఫ్ ద డిపిఎస్ ఫర్ ద ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఈ కెన్ బెట్వా రివర్లే కాకుండా డిఫరెంట్ రివర్స్ రివర్ లింకింగ్ ప్రపోజ్ చేసింది. వన్స్ స్టేట్స్ అనేటివన్నీ ఒక కన్సెన్సస్ కి రీచ్ అయిన తర్వాత, బెనిఫిషియరీ స్టేట్స్ అన్ని ఓకే అన్న తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అనేటివి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ప్రపోజ్ చేసింది. దీంట్లో ఏవేమంటే దమన్ గంగా పింజాల్ రివర్, ఇంకోటి వచ్చేసి పార్తాపి నర్మదా రివర్, గోదావరి కృష్ణ అండ్ కృష్ణా పెన్నార్ అండ్ పెన్నా కావేరి, ఇవి ఈ 5 ప్రాజెక్ట్స్ ఫైనలైజ్ చేయడం జరిగింది. వన్స్ స్టేట్స్ అనేటివి అప్రూవ్ ఇస్తూనే వీటి యొక్క బెనిఫిషరీస్ ఇంప్లిమెంటేషన్ చేయబడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ కోసము స్టేట్స్ అనేటివి
ఒక యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఒకటి అడాప్ట్ చేసుకోమంటుంది సెంటర్, లేదా వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, ఈ సిస్టమ్ అయినా ఏదర్గా దాంట్లో ఏదో ఒకటి అడాప్ట్ చేసుకోమంటుంది అనమాట. డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కోసము యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ సిస్టమ్ అయినా డెవలప్ చేసుకోండి, లేదా వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఎన్జిడిఆర్ఎస్, దీంట్లో అయినా అడాప్ట్ చేసుకోండి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి పిఎం ఆశా స్కీమ్. పిఎం ఆశా అంటే పిఎం ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంగ్రహాషన్ అభియాన్. దేనికి ఇది మేజర్గా అంటే ఎన్ష్యూరింగ్ రెమ్యునరేటివ్ ప్రైజెస్ ఫర్ ద క్రాప్స్ టు ద ఫార్మర్స్. ఇట్ విల్ ఆల్సో ఇంక్రీజ్ ఎంఎస్పి. జనరల్గా ఫార్మర్ పండించే క్రాప్ కి రెమ్యునరేటివ్ ప్రైజెస్ ఇచ్చే విధంగా ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మేజర్గా ఇది 3 కాంపోనెంట్స్ ఉన్నాయి దీని కింద. ఒకటి వచ్చేసి పిఎస్ఎస్, ఇంకోటి పిడిపిఎస్, ఇంకోటి పిపిపిఎస్. పిఎస్ఎస్ వచ్చేసి ప్రైస్ సపోర్టింగ్ స్కీమ్. ప్రైస్ అనేది ఇఫ్ మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, మేబీ కొత్త క్రాప్ అనుకుందాము, కానీ ఇట్ హ్యాస్ మేజర్ సన్ రైజ్ ఆపర్చునిటీ టు బికమ్ ఏ గుడ్ product. Initially, there will be no support from anyone. In such a case, government will give price supporting scheme for that, so that it will be enhanced. ఇలా ప్రైస్ సపోర్టింగ్ స్కీమ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. ఇంకోటి వచ్చేసి ప్రైస్ డిఫిషియంటీ పేమెంట్ స్కీమ్. ప్రైస్ అనేది ఎప్పుడైతే ఫాల్ అయిపోతుందో అట్లాంటి సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ చేసుకొని ఈ ప్రైస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్. ఇంకోటి వచ్చేసి పైలట్ ఆఫ్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ప్రొక్యూర్మెంట్ చేసుకొని దాన్ని స్టాక్ చేసే విధంగా ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఇది పైలట్ ప్రాజెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్. ఫర్ అడాప్టింగ్ సూటబుల్ వెరైటీస్ fruits and vegetables, government has provided comprehensive package with participation of the state governments to use appropriate production harvesting techniques. These all things will helpful in the only mains exam. It will not be helpful to the prelims. And next thing is the MSME, medium scale MSME సెక్టార్ ఇంటర్లింకింగ్ పోర్టల్స్ ఇంటర్లింకింగ్ ద్వారా ఫస్ట్ మేజర్ ప్రపోజల్ అనేది జరగడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఉద్యమ్ అనే ఒక పోర్టల్ ఉంది, ఈ శ్రమ్ పోర్టల్, ఎన్సిఎస్ అనే పోర్టల్, అసీమ్ పోర్టల్. ఈ 4 పోర్టల్స్ ని ఇంటర్లింక్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది దేనికి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ పోర్టల్స్ లైవ్ ఆర్గానిక్ డేటాబేస్ గా యాక్ట్ చేయబడతాయి, providing government to corporate data and business to consumer data and business to business services. ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ డెవలప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. జనరల్ గా ఉద్యమ్ అనే పోర్టల్ చూస్తే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కి అఫిషియల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనమాట. ఇది న్యూ ఎంఎస్ఎంఈస్ రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా ఎంటర్ప్రీనర్స్ రిజిస్టర్ చేసుకోవడానికి, లేదా ఉద్యోగ ఆధార్ మెమరాండం రిజిస్ట్రేషన్ కి ఇది జనరల్ గా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఉద్యమ్ పోర్టల్ జనరల్లీ రిజిస్ట్రేషన్ పోర్టల్. అండ్ ఈ శ్రమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ దీన్ని లాంచ్ చేసింది. డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ని మెయింటైన్ చేయడానికి ఈ శ్రమ్ పోర్టల్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. జనరల్ గా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే గిగ్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ వీళ్ళంతా వస్తారు. నేషనల్ డేటాబేస్ ఫర్ ద అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ మేనేజ్మెంట్. దిస్ ఈస్ ద ఫర్ దిస్ వాట్ ఈస్ ఈ శ్రమ్ పోర్టల్ అంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ కోసం. ఎన్సిఎస్ ఇంకోటి నేషనల్ కెరీర్ పోర్టల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. ఎంఎస్ఎంఈ సెక్టార్స్ కి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, దాన్ని బట్టి ఆ కెరీర్స్ లో ఏ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంటే
ఆ ప్రొఫైల్స్ అన్ని అప్డేట్ చేయడము. ఈ ఎన్సిఎస్ అనేది అలా హెల్ప్ అవుతుంది. అండ్ అసీమ్ పోర్టల్స్. అసీమ్ అంటే ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయర్ మ్యాపింగ్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ స్కిల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ ఇట్ విల్ ఆల్సో యాక్ట్ యాస్ డైరెక్టరీ ఫర్ ద స్కిల్డ్ వర్క్ ఫోర్స్. స్కిల్స్ ఏవేవి అనేది స్కిల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతే ఇది. దీని యొక్క మేజర్ నోడల్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్. ఇది జనరల్‌గా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో దాంతో పాటు బెటర్ ప్లేస్ అనే ఒక కంపెనీ, బెంగుళూరు బేస్డ్ కంపెనీ, ఈ 2 కలిసి దీన్ని డెవలప్ చేశాయి అసీమ్ పోర్టల్‌ని. ఇది జనరల్‌గా సప్లై అండ్ డిమాండ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఈ వర్క్ ఫోర్స్‌ని సప్లై డిమాండ్ గ్యాప్స్ అనేది ఫిల్ చేస్తుంది ఈ పోర్టల్ ద్వారా. ఇది అసీమ్ పోర్టల్, ఉదయం పోర్టల్, ఈశ్రమ్ పోర్టల్ అండ్ ఎన్సిఎస్ పోర్టల్. ఆల్ దీస్ ఇంటర్లింకింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. అండ్ ఈసీజీఎస్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. ఇది రీవ్యాంప్ చేయబడుతుంది ఫండ్స్ ఇన్ఫ్యూజన్తో టు ద క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ ఎంఎస్ఎంఈ సెక్టార్స్. ఈ ఇన్స్టిట్యూషన్ కి ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది రీవ్యాంప్ చేయడం జరుగుతుంది. టోటల్ గా 130 lakh ఎంఎస్ఎంఈస్ కి ఈ క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇట్ విల్ మిటిగేట్ అడ్వర్సిటీస్ ఆఫ్ ద పాండమిక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ దీంతో పాటు ఈ క్రెడిట్ అడిషనల్ 2 lakh crores యాడ్ చేసే విధంగా ఫెసిలిటేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ విల్ కవర్ ఎక్స్పాండెడ్ బై ద 2023 50,000 crores టు 5 lakh crores. 50,000 crores నుంచి 5 lakh crores ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ద్వారా కవర్ చేయబడుతుంది 2022-23లో అని చెప్తున్నారు అన్నమాట. ఇది మేజర్గా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ర్యాంప్ ప్రోగ్రాము. ఈ ర్యాంప్ ప్రోగ్రామ్ వచ్చేసి ర్యాంప్ ప్రోగ్రాము విత్ ద అవుట్లే ఆఫ్ 6,000 crores. జనరల్గా ఈ ర్యాంప్ అంటే ఏంటంటే రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్. ఎంఎస్ఎంఈ సెక్టార్కి దాన్ని రైజ్ చేసి యాక్సలరేట్ చేసే ప్రోగ్రామ్ అనమాట. దీని కింద 6,000 crores 5 yearsకి ఒక అవుట్లే ప్రపోజ్ చేశారు. దీంతో పాటు ఇట్ విల్ మేక్ ఎంఎస్ఎంఈ సెక్టార్ మోస్ట్ రెసిలియంట్, కాంపిటేటివ్ అండ్ ఎఫిషియంట్. ఇదన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కోసము ఏవే ప్రోగ్రామ్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎన్ఎస్క్యూఎఫ్, నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్. ఇట్ ఈస్ అలైన్డ్ విత్ ద డైనమిక్ ఇండస్ట్రియల్ నీడ్స్. ఫర్దర్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ విల్ బి రీఓరియంటెడ్. ఇండస్ట్రీకి ఏ నీడ్స్ కావాలో దాని బేసిస్ పైన నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ నీడ్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ద దేశ్ టాకీ పోర్టల్. వాట్ ఈస్ దిస్ దేశ్ టాకీ పోర్టల్? డిజిటల్ ఈకోసిస్టమ్ ఫర్ స్కిల్లింగ్ అండ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్. జనరల్గా సిటిజన్స్ స్కిల్, రీస్కిల్, అప్స్కిల్ త్రూ ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా ఇది ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ ఏపీఐ బేస్డ్ ట్రస్టెడ్ స్కిల్ క్రెడెన్షియల్స్ అండ్ పేమెంట్ అండ్ డిస్కవర్ లేయర్స్ టు ఫైండ్ రిలవెంట్ జాబ్స్. ఈ స్కిల్ డెవలప్ చేయడము, అప్స్కిల్ చేయడము, ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సెస్, వాటి యొక్క స్కిల్ క్రెడెన్షియల్స్, సాఫ్ట్వేర్స్, సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడంలో దేశ్ టాకీ పోర్టల్ అనేది డిజైన్ చేయబడింది. డిజిటల్ ఈకోసిస్టమ్ ఫర్ స్కిల్లింగ్ అండ్ లైవ్లీహుడ్. And startups will be promoted to facilitate drone Shaktis and drone as a service through varied applications for skilling at various ITIs, that is the Industrial Training Institutes, through various courses will be implemented here under this scheme. And various ITIs selected and started in all states for the implementation of various skilling courses. And startups with massive rise of unicorns in the last year according to the unicorn index survey. ఏదైతే యూనికార్న్ ఇండెక్స్ సర్వే ప్రకారము స్టార్టప్స్ అనేవి ఇండియాలో మ్యాసివ్ రైజ్ అనేది లాస్ట్ ఇయర్ చూడడం జరిగింది. తర్వాత
నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సెక్టర్. యూనివర్సలైజేషన్ ఆఫ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇట్ విల్ క్రియేట్ పిఎం ఈ విద్య, 1 క్లాస్ 1 టీవీ ప్రోగ్రామ్. ఈ ఈ ప్రోగ్రామ్ కింద ప్రస్తుతం ఉన్న 12 ఛానల్స్ నుంచి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం కోసం 200 ఛానల్స్ అనేటివి డిజైన్ చేయడం జరుగుతుంది. ఇట్ విల్ ఎనేబుల్స్ ఆల్ స్టేట్స్ టు ప్రొవైడ్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ ఫ్రమ్ క్లాస్ 1 టు క్లాస్ 12. వేరియస్ రీజనల్ లాంగ్వేజ్ ఛానల్స్ ద్వారా ఇది అన్ని స్టేట్స్ని సపోర్ట్ చేసే విధంగా 200 ఛానల్స్ అనేటివి క్రియేట్ చేయబడతాయి. దీంతో పాటు వొకేషనల్ కోర్సెస్, క్రూషియల్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ డెవలప్ చేయడం కోసము వొకేషనల్ కోర్సెస్, క్రియేటివిటీకి స్పేస్ ఇస్తూ 750 విర్చువల్ ల్యాబ్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. సైన్స్, మ్యాథ్స్లో 75 స్కిల్లింగ్ ల్యాబ్స్, ఈ ల్యాబ్స్ ఫర్ ద స్టిమ్యులేటెడ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కోసము డెవలప్ చేయడం జరుగుతుంది 2022-23లో. హై క్వాలిటీ ఈ కంటెంట్ ఆల్ స్పోకెన్ లాంగ్వేజెస్లో డెవలప్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ కంటెంట్ డెవలప్ చేయడం కోసం. ఈ ఒక కాంపిటీటివ్ మెకానిజం ద్వారా డిజిటల్ టూల్స్, ఎక్విప్మెంట్ కానీ, టీచర్స్ కానీ వీళ్ళని ఒక కాంపిటీటివ్ మెకానిజం యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ యూనివర్సిటీ. వరల్డ్ క్లాస్ క్వాలిటీ యూనివర్సల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ డిజిటల్ యూనివర్సిటీ కాన్సెప్ట్ డిఫరెంట్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఐసీటీ ఫార్మాట్స్లో దీన్ని డెవలప్ చేస్తారనమాట. ఇది నెక్స్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేస్తే హెల్త్ కేర్ సెక్టార్. ఈ హెల్త్ కేర్ సెక్టార్ ఫస్ట్ థింగ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి న్యూస్లో ఉంది. ఇట్ ఈస్ ఏ ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ ద నేషనల్ డిజిటల్ హెల్త్ ఈకో సిస్టమ్. ఇట్ విల్ బి రోల్డ్ అవుట్ soon and digital registries of it will have digital registration of health providers, health facilities and unique health identity and consent framework and universal access to the health facilities. With your అన్ని registries ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ ఈకో సిస్టమ్ ద్వారా మెయింటైన్ చేయబడతాం. నెక్స్ట్ నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ for the better access to quality and mental health counseling and care services. వీటి మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కోసము నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక నెట్వర్క్ ఆఫ్ 23 టెలి మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటివి క్రియేట్ చేయబడతాయి విత్ ద నోడల్ సెంటర్ బీయింగ్ ద నిమాన్స్ బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సర్జరీ. ఈ నిమాన్స్ బెంగళూరు నోడల్ సెంటర్గా బేస్ చేసుకొని ఈ 23 టెలి మెంటల్ హెల్త్ సెంటర్స్ అనేటివి డెవలప్ చేయబడతాయి. టెక్నాలజీ సపోర్ట్ కానీ ఈ 23 మెంటల్ హెల్త్ టెలి మెంటల్ హెల్త్ సెంటర్స్కి టెక్నాలజీ సపోర్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరు ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మిషన్ నారీ శక్తి, రికగ్నైజింగ్ ద నారీ శక్తి. స్త్రీ శక్తిని రికగ్నైజ్ చేస్తూ డిఫరెంట్ స్కీమ్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0. ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద ఇంప్లిమెంట్ చేయబడతాయి అన్నమాట. మిషన్ శక్తి, వాత్సల్య, సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0. నెక్స్ట్ వచ్చేసి హ్యావింగ్ ఇంటిగ్రేట్ బెనిఫిట్స్ బోత్ ఫర్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ మిషన్ శక్తి ఇట్ ఈస్ ఏ ఒడిస్సా మోడల్. మిషన్ శక్తి అనేది ఒడిస్సా మోడల్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేశారు. జనరల్గా ఇది దేనికంటే మిషన్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్ ఈ 2021లో ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్. ఇట్ విల్ క్రియేట్ ఇన్క్లూసివ్ సొసైటీ ఫర్ ద ఉమెన్ అండ్ గర్ల్స్ హ్యావింగ్ ద ఈక్వల్ యాక్సెస్ టు ఆల్ రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్. ఉమెన్స్కి, గర్ల్స్కి ఆల్ ఆపర్చునిటీస్లో తర్వాత రిసోర్సెస్లో ఇంక్లూసివ్గా ఉండడానికి ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. మిషన్ శక్తి, మిషన్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. అండ్ ఇది 2 సబ్ స్కీమ్స్ కలిగి ఉంది. ఒకటి వచ్చేసి సంబల్, ఇంకోటి సమర్థ్య. సంబల్ అనేది సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ది ఉమెన్ని
ప్రమోట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్టాప్ సఖీ గాని, లేదా స్వాదాగ్రహి గాని, ఇలా ఓవరాల్‌గా సోషియో ఎకనామిక్ పొలిటికల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద వుమెన్ ఇక్కడ ప్రొవైడ్ చేయబడతది. నెక్స్ట్ సామర్థ్య స్కీమ్ సెకండ్‌ది. వుమెన్ ఎంపవర్‌మెంట్ మేజర్‌గా కాన్సంట్రేట్ చేస్తారు ఇక్కడ సామర్థ్య స్కీమ్‌లో. ఏదైతే బేటీ బచావో, బేటీ పడావో లేదా ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన ఇలా అన్నమాట. ఈ సంబల్ స్కీమ్‌లో స్వాదాగ్రిహ్ ఓఎస్‌సితో పాటు ఉజ్జావాలా ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ద ట్రాఫికింగ్ ఆఫ్ ద వుమెన్ అండ్ నారీ అదాలత్స్ ఫర్ ద ఆహ్, జనరల్లీ ఫర్ ద జస్టిస్ కోసము ఇంప్లిమెంట్ చేసే కోసం ఒక అప్పీల్ సెంటర్‌గా ఈ నారీ అదాలత్స్ అనేటివి క్రియేట్ చేయబడతాయి. దీంతో పాటు నెక్స్ట్ స్కీమ్ మిషన్ శక్తి అయిపోయింది. నెక్స్ట్ మిషన్ వాత్సల్య. టు సెక్యూర్ హెల్త్ అండ్ హ్యాపీ చైల్డ్‌హుడ్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అప్ టు 18 ఇయర్స్. ప్రతి చైల్డ్ 18 ఇయర్స్ వచ్చేదాకా హెల్తీగా, హ్యాపీగా ఉండే ఒక చైల్డ్‌హుడ్ ప్రొవైడ్ చేయడానికి ఈ మిషన్ వాత్సల్య అనేది ప్రొవైడ్ చేయండి. ఇట్ విల్ అసిస్ట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ డెలివరింగ్ మ్యాండేట్ ఫర్ ద జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 అండ్ అచీవ్ ద ఎస్‌డిజి గోల్స్ ఆన్ పార్ట్ ఆఫ్ దిస్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆల్ స్టేట్స్ ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ ద్వారా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రపోజ్ చేయడం అనేది, ఒక అసిస్టెన్స్‌గా ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ స్కీము సాక్ష్యం అంగన్వాడీ. న్యూ జనరేషన్ అంగన్వాడీస్ విత్ బెటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆడియో విజువల్ ఎయిడ్స్‌తో ఈ సాక్ష్యం అంగన్వాడీస్ అనేటివి డెవలప్ చేయబడతాయి. 2,00,000 అంగన్వాడీస్ అప్‌గ్రేడ్ చేయబడతాయి ఈ స్కీమ్ కింద. ఇది సాక్ష్యం అంగన్వాడీ. నెక్స్ట్ పోషణ్ 2.0 పోషణ్ అభియాన్ సో అండ్ సో మనము 2-3 ఇయర్స్‌గా న్యూస్‌లో చూస్తున్నాము. ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ సపోర్ట్ ప్రోగ్రామ్. ఇదొచ్చేసి ఒక ఇంటిగ్రేషన్ న్యూట్రిషన్ సపోర్ట్ ప్రోగ్రామ్ పోషణ్ అనేది. ఇట్ విల్ ఛాలెంజెస్ మేజర్‌లీ మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ అడోలసెంట్ గర్ల్స్‌లో, చిల్డ్రన్స్‌లో, ప్రెగ్నెంట్ వుమెన్‌లో మాల్ న్యూట్రిషన్‌ని సప్రెస్ చేయడానికి ఇది మేజర్‌గా ఇంప్లిమెంట్ చేశారు. ఇట్ విల్ ఆప్టిమైజ్ quality and delivery of the food under this so and so. And portion 2.0 will focus on the MAM and SAM. What this means, MAM and SAM means moderate acute malnutrition, severe acute malnutrition. ఈ రెండు మేజర్ ఫోకస్ అన్నమాట ఈ రెండు డిసీజెస్ ని తగ్గించడానికి. అండ్ ట్రీట్మెంట్స్ ఆఫ్ దిస్, దీంతో పాటు మెటర్నల్ న్యూట్రిషన్, ఇన్ఫాంట్, యంగ్ చైల్డ్ ఫీడింగ్ నార్మ్స్ అనేటివి జనరల్ గా ఇక్కడ ప్రపోజ్ చేయబడతాయి. ఇట్ విల్ రెస్ట్ ఆన్ ద పిల్లర్స్ ఇంక్లూడింగ్ కన్వర్జెన్స్, గవర్నెన్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. ఈ 3 పిల్లర్స్ పైన ఇది మేజర్ గా డిపెండ్ అయి ఉంటుంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి డెవలప్ చేయబడుతుంది. దాని నేమ్ వచ్చేసి పోషన్ ట్రాకర్ అనేది ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది వచ్చేసి ఈ కన్వర్జెన్స్, గవర్నెన్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అనే ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫస్ట్ పార్ట్ గా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి హర్ ఘర్ నల్ సే జల్. హర్ ఘర్ నల్ సే జల్, దట్ మీన్స్ సేఫ్ ట్యాప్ వాటర్ టు ద ఎవ్రీ హౌస్ హోల్డ్ బై యూజింగ్ దిస్ కెనాల్స్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్. సేఫ్ ట్యాప్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 8.7 crore హౌస్ హోల్డ్స్ అనేటివి దీని కింద కవర్ చేయబడతాయి జల్ జీవన్ మిషన్ కింద. It will provide functional household tap connections under this Jal Jeevan mission. Government of India is aim to provide sustainable water connection by 2024 to all. 2024 ki ఈ సస్టైనబుల్ వాటర్ కనెక్షన్ ప్రతి హౌస్ హోల్డ్ కి ఉండే విధంగా ఏం చేస్తూ ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హౌసింగ్ ఫర్ ఆల్. దీని కింద పిఎం ఆవాస్ యోజన కింద 80 lakh హౌసెస్ అనేటివి ప్రపోజ్ చేయడం జరిగింది. ఇవి 2022-23 కల్లా కంప్లీట్ అయిపోతాయి విత్ ద అవుట్లే ఆఫ్ 48,000 crores. అండ్ విత్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్ బోత్ అప్రోచింగ్ అండ్ రిడక్షన్ ఇన్ టైమ్ సో దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఆల్ approvals related to the construction for the middle class and economically weaker section in the urban areas will be promoted here. Next thing is PM Divine Scheme. PM Development Initiative for the Northeast region. ఈ స్కీమ్ కింద నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు జనరల్ గా ఈ స్కీమ్ ని.
It is a fund for infrastructure and it will enable livelihood for the women and the youth. Initial allocation will be 15,000 crores. జనరల్ గా నార్త్ ఈస్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసము దిస్ నార్త్ ఈస్ట్ డివైన్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఇది జనరల్ గా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది ఒక ఫండ్ అన్నమాట. యూత్ ఉమెన్ జనరల్ గా మేజర్ డెవలప్మెంట్ ఫోకస్ గా. నెక్స్ట్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్స్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో అది 95% ఆఫ్ టార్గెట్ ని అచీవ్ చేసుకునింది అనమాట. కానీ కొన్ని బ్లాక్స్ కొన్ని డిస్ట్రిక్ట్స్ లో అలాగే ల్యాగ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఆ బ్లాక్స్ పైన ఫోకస్ చేస్తూ ది ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఈ 2023-23లో ఈ బ్లాక్స్ పైన మేజర్ ఫోకస్ ఉండే విధంగా ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ థింగ్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే బార్డర్ విలేజెస్ ఉంటాయి కదా ఇవి జనరల్ గా స్పేర్ పాపులేషన్ ఉంటుంది బార్డర్ ఏరియాస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ లదాఖ్ రీజన్స్ లో కావచ్చు, లేదా నార్త్ ఈస్ట్ రీజన్స్ లో కావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ లో వాటిని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చింది అనమాట. ఈ పాపులేషన్ ని సపోర్ట్ చేయడం కోసము. సచ్ విలేజెస్ మోస్ట్లీ ఇన్ ద నార్త్ ఈస్ట్ రీజన్ కవర్డ్ అండర్ దిస్ ప్రోగ్రామ్. ఏమేమి యాక్టివిటీస్ డెవలప్ చేస్తారంటే ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయడము, వాటి హౌసింగ్ కన్స్ట్రక్ట్ చేయడము, వాటిని టూరిజం సెంటర్ గా డెవలప్ చేయడము, రోడ్ కనెక్టివిటీ, తర్వాత డీసెంట్రలైజేషన్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రొవిజన్, తర్వాత డైరెక్ట్ హోమ్ యాక్సెస్ టు ద డిడి అండ్ ద టీవీ యాక్సెస్ అండ్ సపోర్టెడ్ ఫర్ లైవ్లీహుడ్ జనరేషన్. ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ కనెక్టివిటీ కానీ లేదా హౌసింగ్ కానీ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయబడింది. నెక్స్ట్ ఇంకో స్కీమ్ వచ్చేసి ఎనీ టైమ్ ఎనీవేర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ సిస్టమ్. In 2022, 100% of the total post offices will get this post office saving banks systems. That means 1.5 lakh post offices ఈ సేవింగ్స్ అకౌంట్ కింద కవర్ చేయబడతాయి అన్నమాట. ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇట్ విల్ ఎనేబుల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ యాక్సెస్ టు దేర్ అకౌంట్స్. జనరల్లీ నెట్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ కానీ ఏటీఎంస్ కానీ ఇంట్రడ్యూస్ జరుగుతాయి. జనరల్ గా రిమోట్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ లో ఫార్మర్స్ సీనియర్ సిటిజన్స్ ని సపోర్ట్ చేసే విధంగా ఈ ఎనీ టైమ్ ఎనీవేర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ అనేది సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ డిజిటల్ బ్యాంకింగ్. మార్కింగ్ ద 75th Independence Day of the India, Government of India will set up this 75 digital bank units in 75 districts of the country by the scheduled commercial banks. ఈ డిజిటల్ బ్యాంక్ యూనిట్స్ అనేటివి 75 డిజిటల్ బ్యాంక్ యూనిట్స్ 75 డిస్ట్రిక్ట్స్ లో ఎస్టాబ్లిష్ చేసే విధంగా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటివి సెటప్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బ్యాంకింగ్ ప్రమోట్ చేయడం కోసం. నెక్స్ట్ గ్రీన్ క్లియరెన్సెస్ ఒక సింగిల్ విండో పోర్టల్ అన్నమాట. పరివేష్ అనే ఒక సింగిల్ విండో పోర్టల్ ఈ గ్రీన్ క్లియరెన్సెస్ ఇవ్వడం కోసము డెవలప్ చేయడం జరిగింది. సో దట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి పోయే అప్రూవల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే పోర్టల్లో నీకు అప్రూవల్ వచ్చే విధంగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఫర్ ఆల్ గ్రీన్ క్లియరెన్సెస్ launched in 2018. And it been instrumental in reducing the time for the approvals, and it has been expanded. Now it will enable application for all 4 approvals through a single system. AVV tracking process and all these things through the CPC Green, that is the centralized processing center for the green clearances. ఈ పోర్టల్ ద్వారా ఇలా సింగిల్ విండో పోర్టల్ ద్వారా గ్రీన్ క్లియరెన్సెస్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పాస్పోర్ట్ ఇష్యూయన్స్ ఆఫ్ ఈ పాస్పోర్ట్ యూజింగ్ హియర్ ఎంబెడెడ్ విత్ ద చిప్ అండ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ విల్ బి రోల్డ్ అవుట్ ఇన్ 2022-23. దట్ మీన్స్
ఒక చిప్ టెక్నాలజీ లేదా సో అండ్ సో ఈ ప్రాసెస్ ద్వారా ఈ పాస్‌పోర్ట్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతదనమాట. నెక్స్ట్ అర్బన్ డెవలప్‌మెంట్. అర్బన్ ప్లానింగ్ సపోర్ట్ టు ద స్టేట్స్. మోడర్నైజేషన్ ఆఫ్ ద బిల్డింగ్ బైలాస్, టౌన్ ప్లానింగ్ స్కీమ్స్, టౌన్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్. ఇవి జనరల్ రీఫార్మ్స్ అనేటివి. లైవ్ అండ్ వర్క్ క్లోజర్ టు ద మాస్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్స్ ఉండే విధంగా ఈ ప్రోగ్రామ్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేస్తూ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసే విధంగా ప్రపోజ్ చేశారనమాట. సెంటర్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద మాస్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్స్ అండ్ అమృత్ స్కీమ్ విల్ బి హియర్. And it will leverage action plan for this and facilitate town planning schemes and town oriented development by the states. And India specific knowledge in urban systems. In this planning and design delivery to the certified training for the needs of the Indian ecosystem will be handled to the up to 5 existing academic institutions at different regions, designed as centers for excellence. ఇండియన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ కోసము 5 అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ గా డెవలప్ చేస్తూ ప్లానింగ్, డిజైన్ ఇవన్నీ చేస్తూ సర్టిఫైడ్ ట్రైనర్స్ ని డెవలప్ చేసే విధంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాదన్నమాట. దీని కింద 250 crore ఫర్ ఈచ్ ఇన్స్టిట్యూషన్ అసైన్ చేయడం జరుగుతుంది. లీడ్ ఇంప్రూవ్ ఇన్ ద సిలబై క్వాలిటీ విల్ బి అసిస్టెడ్ బై ద AICTE. Here, these are the major important thing. And next thing is the clean and sustainable mobility. Urban transportation with clean technology and governance solutions. Special mobility zones with zero fossil fuel policy and electric vehicles will be implemented here. And next thing is the battery swapping policy. Battery swapping policy ante em ledhu. Battery swapping centers అనేటివి సెటప్ చేస్తారు. జనరల్ గా ఇప్పుడు ఛార్జింగ్ సెంటర్స్ కాకుండా బ్యాటరీ స్వాపింగ్ సెంటర్స్, డెడ్ అయిపోయిన లేదా డిశ్చార్జ్ అయిపోయిన బ్యాటరీని తీసుకొచ్చి ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీని రీప్లేస్ చేసుకుంటావు ఈ బ్యాటరీ స్వాపింగ్ సెంటర్స్ నుంచి. ఇట్ విల్ రెడ్యూస్ అవే విత్ ద టైమ్ అండ్ ఇట్ విల్ ఎన్హాన్స్ ద సర్వీసెస్. లైక్ ఏ స్పేర్ టైర్, ఒక స్పేర్ టైర్ కార్లో ఎలాగైతే ఒక టైర్ తీసి ఇంకో టైర్ చేంజ్ చేసుకుంటామో ఆ విధంగా డిశ్చార్జ్ బ్యాటరీని తీసి ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ దేర్ విల్ బి బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ విల్ బి డెవలప్డ్ హియర్. దిస్ ఈస్ ఆల్ ద థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అమెండ్మెంట్ టు యాక్సలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ త్రూ ద సిపేస్. ఈ సిపేస్ అనే ప్రోగ్రామ్ ద్వారా కంపెనీ ఈజీగా ఎగ్జిట్ అయిపోయే విధంగా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనేది అమెండ్ చేయడం జరుగుతుంది. నెసెసరీ అమెండ్మెంట్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద సేమ్ డైరెక్షన్ సిపేస్, ఈ సెంట్రల్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఈ సిపేస్ రీఇంజనీరింగ్ ఫెసిలిటేట్ చేస్తుంది ఫర్ ద వాలంటరీ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీస్. జనరల్ గా 2 years ఉండింది. ఇప్పుడు ఒక కంపెనీ వైండ్ అప్ అవ్వడానికి వాలంటరీగా 2 years నుంచి 6 months కి రెడ్యూస్ చేసే విధంగా ఈ సిపేస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. Next, AVGC promotion task force. This AVGC what is this AVGC means? Animation, visual effects, gaming and comic sector. For this promotion and rise different employments, this promotion task force will be implemented. It will create with all stakeholders in order to build local and global demands. లోకల్ గ్లోబల్ డిమాండ్స్ మీట్ చేసే విధంగా ఈ ప్రమోషన్ టాస్క్ ఫోర్స్ అపాయింట్ చేస్తూ అమెండ్మెంట్స్ అనేటివి సజెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి టెలికాం సెక్టర్. 5G టెక్నాలజీ 2022-23లో ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రైవేట్ ప్రొవైడర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే విధంగా రోల్అవుట్ చేయబడుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ ELI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద డిజైన్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సపోర్ట్ చేయడం జరిగింది టు బిల్డ్ ద స్ట్రాంగ్ 5G ఈకో సిస్టమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనేది ఒకటి ఉందిగా, 5% యాన్యువల్ కలెక్షన్స్ దీని కింద రూరల్ ఏరియాస్ లో అఫోర్డబుల్ బ్రాడ్బ్యాండ్ మొబైల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి
ఈ యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. It will promote research and development and commercialization of the technology and solutions generally in the villages and rural areas. ఏదైతే అర్బన్స్ ఈ సర్వీసెస్, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్, డిజిటల్ రిసోర్సెస్ ఎలా యాక్సెస్ చేస్తున్నారో సేమ్ వేలో విలేజెస్ కూడా సేమ్ యాక్సెస్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ వేలో భారత్ నెట్ ప్రాజెక్టు ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా రూరల్ ఏరియాస్‌లో ఆప్టికల్ ఫైబర్ లే చేసే విధంగా కాంట్రాక్ట్స్ అనేటివి క్రియేట్ చేయడం జరిగింది. ఇట్ విల్ బి కంప్లీటెడ్ బై 2025 అన్నమాట. దిస్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ త్రూ ద ఆల్ రూరల్ ఏరియాస్. And next thing is the export promotion. The Special Economic Zones Act for the export promotion will be replaced with new legislation. ఒక న్యూ లెజిస్లేషన్ ఈ యాక్ట్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి స్టేట్స్ని డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అండ్ సర్వీసెస్ హబ్లో పార్ట్నర్స్ అయ్యే విధంగా ఎన్హాన్స్ చేస్తుంది. ఇట్ విల్ ఎన్హాన్స్ కాంపిటేటివ్నెస్ అండ్ ఎక్స్పోర్ట్స్. దిస్ విల్ కవర్ ఆల్ లార్జ్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎన్క్లేవ్స్. Next thing is the Defense Atmanirbhar Bharat. To reduce imports and promoting Atmar Bharata in armed forces equipment, it has been implemented. 68% of the capital procurement budget earmarked for the domestic industry. Domestic industry ki 68% capital procurement అనేది డెవలప్ చేయడం కోసము అవుట్లే అనేది ప్రపోజ్ చేశారన్నమాట. ఈ 68% ఇంక్రీజ్ చేయడం జరిగింది. డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది ఓపెన్ అప్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్, స్టార్టప్స్, అకాడమీషియా, ప్రైవేట్ ప్లేయర్స్ అనేటివి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ వేలో 25% ఆఫ్ టోటల్ డిఫెన్స్ బడ్జెట్ విల్ బి ఇయర్ మార్క్డ్ ఫర్ హియర్ ఓన్లీ ఫర్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. టోటల్ 68%లో 25% రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మాత్రమే అలొకేట్ చేశారు. An independent nodal umbrella body will be set up to wide up ranging testing and certification requirements. వీటి యొక్క ప్రైవేట్ ప్లేయర్ ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు డిఫెన్స్లో వాటి యొక్క టెస్టింగ్, సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్స్ కోసం ఒక నోడల్ బాడీ అనేది సెటప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సన్ రైజ్ ఆపర్చునిటీస్. ఏవైతే సెక్టార్స్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఉన్నాయో వాటికి సస్టైనబుల్ ఎనర్జీ కానీ లేదా కంట్రీని మోడర్నైజ్ చేసే విధంగా హెల్ప్ అవుతాయో వాటికి సపోర్ట్ చేసే విధంగా న్యూ ఆపర్చునిటీస్ అనేది తీసుకొని వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, జియోస్పేషియల్ సిస్టమ్స్ కావచ్చు, స్పేస్ ఎకానమీ, జీనోమిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, గ్రీన్ ఎనర్జీ అండ్ క్లీన్ మొబిలిటీ సిస్టమ్స్, ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్. ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ COP26 గ్లాస్గో దగ్గర ఏదైతే స్కీమ్ అనౌన్స్ చేశారో పంచామృత్, దట్ ఈస్ ద 5 ప్రిన్సిపల్స్. ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి నాన్ ఫాజిల్ ఎనర్జీ యూజేజ్ అప్ టు 500 గెగావాట్స్ బై 2030. ఓన్లీ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ యూజ్ చేయకుండా రెన్యూవబుల్ ఎనర్జీ యూజ్ చేసి 500 గెగావాట్స్ ఎనర్జీ అన్నమాట ప్రొడ్యూస్ చేసే విధంగా ఇండియా డెవలప్ చేస్తాము 2030 ద్వారా. ఇంకోటి వచ్చేసి రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ బై 45% ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎకానమీ. ఈ ఎకానమీ ఇంటెన్సిటీ, కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది 45% రెడ్యూస్ చేస్తాము అంటున్నారు. ఇంకోటి వచ్చేసి 50% ఆఫ్ ద ఎనర్జీ ప్రొడక్షన్ త్రూ ద రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030. టోటల్ ఇండియా యొక్క ఎనర్జీ రిక్వైర్మెంట్ 50% రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఉంటుంది. That will be hydroelectric energy or maybe through solar energy. By 2070, India will be at target of net zero carbon emissions, and it will reduce projected carbon emissions by 1 billion tons by 2030. These are the 5 Panchamrit announced by the Prime Minister Narendra Modi in COP26 summit of Glasgow. And solar power. Ambitious solar power installation of 280 gigawatts capacity by 2030. ఈ టార్గెట్ అనేది పెట్టుకున్నారు అనమాట. 280 గెగావాట్స్ ఓన్లీ సోలార్ ఎనర్జీ కింద మాత్రమే
యాడ్ చేయాలా దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేసుకున్నారు. దీన్ని సపోర్ట్ చేసే విధంగా 19,500 క్రోర్స్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద అనౌన్స్ చేశారనమాట. హై ఎఫిషియన్సీ మాడ్యూల్స్ కానీ, సోలార్ పీవీ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కానీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా. నెక్స్ట్ సర్క్యులర్ ఎకానమీ. ఇదొక కాన్సెప్ట్ అనమాట. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి అని జస్ట్ డెఫినేషన్ చూసుకుంటే చాలు. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఆఫ్ ద కార్బన్ న్యూట్రల్ ఎకానమీ. ఎలా కార్బన్ న్యూట్రల్ చేయాలి ఈ ఎకానమీని? యూజ్ ఆఫ్ బయోమాస్ పెల్లెట్స్ ఇన్ ద థర్మల్ పవర్ ప్లాంట్స్. థర్మల్ పవర్ ప్లాంట్స్ లో బయోమాస్ పెల్లెట్స్ ని టోటల్లో 5 to 7% ఈ బయోమాస్ పెల్లెట్స్ యూజ్ చేయడం అన్నమాట. ఇది యాన్యువల్ గా 38 MMTని కార్బన్ ని తగ్గిస్తుంది అనమాట. ఈ విధంగా 4 పైలట్ ప్రాజెక్ట్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ 4 పైలట్ ప్రాజెక్ట్స్ అనేటివి ఇన్స్టాల్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్సింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఫైనాన్సింగ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 35.4% ఇంక్రీజ్ అనేది జరిగింది ఈ బడ్జెట్ లో. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు 4.1% ఇన్ ద జీడిపి అనేది అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ గ్రీన్ బాండ్స్, సావరైన్ గ్రీన్ బాండ్స్ అనేటివి ఇష్యూ చేయడం జరుగుతుంది. దీని ద్వారా వేరే కంట్రీస్ ఈ గ్రీన్ బాండ్ ని కొనుక్కోవడం ద్వారా ఇక్కడ మేజర్గా ఇక్కడ వచ్చిన ప్రొసీడ్స్ అనేటివి పబ్లిక్ సెక్టర్ ప్రాజెక్ట్స్ ఏవైతే కార్బన్ ఇంటెన్సిటీని తగ్గిస్తాయో వాటిలో ఇంప్లిమెంట్ చేయబడతాయి. ఈ గ్రీన్ బాండ్స్ అంటే ఏం లేదు, జనరల్గా ఏదైతే డెవలపింగ్ కంట్రీ ఉందో అది క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్ ని సాల్వ్ చేస్తూ వస్తుంది. దాన్ని సపోర్ట్ చేస్తూ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్స్ అనేటివి ఇన్వెస్ట్ చేస్తాయి ఇక్కడ ఆ గ్రీన్ బాండ్స్ కొనుక్కొని. అలాగా మేము కూడా స్పెండ్ చేసామని చూపించుకోవడానికి ఈ గ్రీన్ బాండ్స్ అనేటివి హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ అనేది గ్రీన్ సంబంధించిన యాక్టివిటీస్ చేయదనుకుందాం, కానీ అది ఫండ్ ఎత్తుకొచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేసి మనం చేసే గ్రీన్ ప్రాజెక్ట్స్ సోలార్ జనరేషన్ కానీ లేదా డిఫరెంట్ ఫారెస్ట్ డెవలప్మెంట్స్ కానీ ఇలా ఇష్యూ చేస్తూ ఆ గ్రీన్ బాండ్స్ కొనుక్కోవడం ద్వారా ఇట్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద గ్రీనింగ్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. దిస్ ఈస్ ద హోల్ ఐడియా ఆఫ్ ద గ్రీన్ బాండ్స్. నెక్స్ట్ గిఫ్ట్ సిటీ, దట్ ఈస్ ద గిఫ్ట్ IFSC, International Financial Center, and it will be developed through world-class foreign universities and institutions will be allowed here. Financial management courses, financial technology courses, science and technology, engineering, maths, ఇవన్నీ ఏ డొమెస్టిక్ రెగ్యులేషన్స్ లేకుండా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి అలో చేస్తుంది అనమాట. అండ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది ఇక్కడ సెటప్ చేయబడుతుంది ఫర్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఆర్బిట్రేషన్స్ అండర్ ద ఇంటర్నేషనల్ జూరిస్ప్రుడెన్స్. నెక్స్ట్ వచ్చేసి బ్లెండెడ్ ఫైనాన్స్. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, కోల్ ఎండింగ్ మోడల్ సో అని. గవర్నమెంట్ బ్యాక్డ్ ఫండ్స్, ఏదైతే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అది యూజ్ చేసుకొని, తర్వాత సిబ్బి ఫండ్ ఆఫ్ ఫండ్స్. దీని ద్వారా మల్టీప్లయర్ ఎఫెక్ట్ అనేది కనపడుతుంది అనమాట. ఏదైతే డెవలప్మెంట్ జరగాలో దాన్ని మల్టిపుల్ వేస్ లో జరుగుతుంది. ఇక్కడ వన్ ఫోల్డ్ ఆఫ్ డెవలప్మెంట్ జరిగే బదులు ఇలా కోల్ ఎండింగ్ మోడల్ ద్వారా 1 to 2-3 ఫోల్డ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అది మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ డిజిటల్ రూపీ. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది డిజిటల్ ఎకానమీకి ఇండియాకి బిగ్ బూస్ట్ అనమాట. చీపర్ అండ్ ఎఫిషియంట్ కరెన్సీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ బై యూజింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ దిస్ కరెన్సీ విల్ బి developed, this digital rupee. And financial assistance to the states under reflecting true spirit of the cooperative federalism. The scheme for the financial assistance to the states for capital investments. States ki financial institutions lo financial assistance ఇచ్చే విధంగా ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ లో. Maybe it will be spent under the PM Gati Shakti or PM Gram Sadak Yojana, or it will be sent under the different panchayat developments, all these things. And outlay of the scheme will be enhanced to 15,000 crore to revised budgetary estimates.
ఇటు యొక్క అవుట్లే 15,000 క్రోర్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్కీమ్‌కి మాత్రమే 15,000 క్రోర్ అవుట్లే. స్టేట్స్‌ని అసిస్ట్ చేస్తూ ఒక అలొకేషన్ వస్తుందన్నమాట ఇయర్. ఆ అలొకేషన్ 1,00,000 క్రోర్స్ అనేది పె ఇవ్వడం జరిగింది. 15th ఫైనాన్షియల్ కమిషన్ రికమెండేషన్ ద్వారా. ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ వేరియస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్స్ టు ద స్టేట్స్. మేబీ పీఎం గతి శక్తి, పీఎం గ్రామ్ సడక్ యోజన, డిజిటలైజేషన్ ఆఫ్ ద ఎకానమీ, other reforms related to the power sector and all these things. And states will have to be allowed to maintain the 4% of the GSDP fiscal deficit. ఫిస్కల్ డెఫిసిట్ అనేది 4% ప్లస్ ఆర్ మైనస్‌లో మెయింటైన్ చేసుకుంటుండాల. టోటల్ స్టేట్ యొక్క జీడీపీలో. ఇది వచ్చేసి 0.5% పవర్ సెక్టార్ రిఫార్మ్స్‌తో లింక్ అప్ అయి ఉంటుందన్నమాట. ఇది టోటల్‌గా పార్ట్ ఏ ఆఫ్ ద బడ్జెట్. పార్ట్ బి నియర్లీ 2-3 పేజెస్ ఉంటుందంటే హార్డ్లీ. దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ రిలేటింగ్ టు ద ఆ సెక్టార్‌లో ట్యాక్స్ ఇంత తగ్గించారు. మేబీ ఎంఎస్ఎంఈస్‌కి ఇంత తగ్గించారు. స్టార్టప్‌కి ఇంత తగ్గించారు. ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పార్ట్ బిలో. ఇదే మేజర్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, డెవలప్‌మెంట్ స్కీమ్స్ ఇది ఎక్కువ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అడిగేది. దీస్ ఆల్ అబౌట్ ద పార్ట్ ఏ ఆఫ్ ద బడ్జెట్. దట్స్ ఆల్. థాంక్ యూ.